కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సంగీత నాటక అకాడమీ చైర్మన్ అలేఖ్య పుంజాల. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో త్యాగరాజస్వామి జయంతి ఉత్సవాలను తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఘనంగా నిర్వహించింది. కళాకారులందరూ ఒకే వేదిక మీద కలుసుకునే అవకాశం కలిగిందన్నారు అలేఖ్య పుంజాల. సంగీత కార్యక్రమంలో త్యాగరాజ కృతులను ఆలపించారు కళాకారులు. అనంతరం కళాకారులకు శాలువాలు కప్పి సన్మానించారు అలేఖ్య పుంజాల. ఒకరినొకరు మనం చేయి పట్టుకొని మనం ముందుకు నడిస్తే మనం వి విల్ బికమ్ అ వెరీ స్ట్రాంగ్ వాయిస్. అది చాలా చాలా అవసరం అని నేను భావిస్తాను. మనం అందరం కలిసి కట్టుగా ఉంటే మన గొంతు ఎంతవరకైనా వెళ్ళొచ్చు. అందరికీ మనం వినిపించే విధంగా మనం మాట్లాడే ఒక అవకాశం వస్తుందని నేను భావిస్తున్నాను. అందుకనే ఈ కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటే మీరందరూ తరచూ కలుసుకుంటూ ఉంటే ఒక అనుబంధం ఏర్పడుతుంది అని నేను నమ్ముతున్నాను. నాట్యమైన సంగీతమైన పరస్పరంగా మనం కలుసుకుంటూ ఉంటే డెఫినెట్లీ వీల్ ఆల్ ఫీల్ వీ బిలాంగ్ టు వన్ వెరీ బిగ్ ఫ్యామిలీ. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఈ కార్యక్రమాన్ని పెద్దలు ఎల్లా గారు, హరిప్రియ గారు, శోభరాజు గారు వీళ్ళందరూ ఒక మన పెద్ద కుటుంబానికి పెద్దలు. వీళ్ళందరూ నిలబడి మనం నడిపిస్తూ ఉన్నారు. ప్రతి కార్యక్రమానికి ఇలాగే వారి చేయూతని వారి నిర్దేశం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏదున్నా కానీ ఇలా చేయండి అంటే మనం అందరం కలిసికట్టుగా మనం చేసుకునేటట్టు మనం ఒక కుటుంబంగా మనం స్థిరపడాలి అని నేను కోరుకుంటున్నాను. మన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఈ ఉన్న ప్రభుత్వం వాళ్ళు ఈ కళలకి కళాకారులకి ఏదో చెయ్యాలి, మనం అండగా ఉండాలి. మీరు చెయ్యండి, మేము ఉన్నాము మీ వెంటనే మీ వెంట మేము ఉన్నాము అని చెప్పి ప్రతిసారి చెప్తున్నారు. అందుకే ఈ చక్కటి కార్యక్రమాలు మేము రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. సో ఇది ఒకటే కాదు, రానున్న కాలంలో ఇంకెన్నో కార్యక్రమాలు ఆర్ ఆన్ ద వే, వీఆర్ ప్లానింగ్. సో మ్యూజిక్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, థియేటర్ కానివ్వండి, మనం అంతా కలిసి నిర్వహించుకుందాం, జయప్రదం చేసుకుందాం. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.